సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నెల్లూరు జిల్లా సంగం బ్యారేజ్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. సంగం బ్యారేజీకి దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి పేరుని కూటమి ప్రభుత్వం తొలగించడంతో బ్యారేజ్ వద్ద నిరసనకు దిగారు. బ్యారేజ్ నిర్మాణానికి గౌతమ్ రెడ్డి చాలా కృషి చేశారని, అందుకే గత ప్రభుత్వం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీగా పేరు పెట్టారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే పేరు మార్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగం బ్యారేజ్ కి ఈ రోజు తీసేయడం అంటే వాళ్ళు రాక్షస ఆనందం పొందడం తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఇక్కడ పేరు ఉన్నంత మాత్రానే ఆయన గుర్తుంటారు, పేరు లేకపోతే ఆయన్ని మర్చిపోతారు అనుకుంటే వాళ్ళు నిజంగా భ్రమల్లో బతుకుతున్నట్టే అనుకోవాలి. ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే ఉదయగిరిని కానీ ఆత్మకూరు నియోజకవర్గాన్ని కానీ అగ్రికల్చర్ కోసమే వాళ్ళు నీళ్ళ సమస్య ఉండకూడదు అని పెద్ద ఆయన కానీ గౌతమ్ సార్ కానీ హై లెవెల్ కెనాల్స్ దగ్గర నుంచి సంగం బ్యారేజ్ దగ్గర నుంచి సోమశిల హై లెవెల్ కెనాల్స్ వరకు ఎంత ఆయన పాటుపడ్డాడో మనందరికీ తెలుసు. ఆ రోజు మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ గారిని తీసుకొచ్చి సోమశిల హై లెవెల్ కెనాల్ జగనన్న ఆన్లైన్ ద్వారా ఆయన ఓపెన్ చేయడం జరిగింది. ఎప్పుడూ కూడా మనది మెట్ట ప్రాంతము, దీనికి ఎప్పుడు కూడా నీటి సమస్య వీలైనంత వరకు పూర్తిగా కంప్లీట్ చేయాలనే పెద్ద ఆయన తర్వాత మేకపాటి గౌతమ్ సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఉండే టీడీపీ గవర్నమెంట్ పేర్లు తీసేసినంత మాత్రాన నెల్లూరు బ్యారేజ్ కి కానీ సంగం బ్యారేజ్ కి కానీ వాళ్ళని మర్చిపోతారు, పేర్లు చూస్తేనే గుర్తొస్తారు అనుకోవడం చాలా తప్పైన విషయం.